చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే जुम्बारे जुम्बरे जुम्बरा है जुम्बरा है जुम्बरे హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నేను మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణాని. ఒకసారి నా హౌస్ చూడండి ఫ్రెండ్స్, లోపలికి రండి ఫ్రెండ్స్. జగదే ఇది మా హౌస్ ఫ్రెండ్స్, నా ఇల్లు. ఇది మా తమ్ముడి ఇల్లు. రీసెంట్గా 20 రోజులు బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన నుండి మేము విడిగా ఉంటున్నాం. ఇది నా ఇల్లు, ఇది మా తమ్ముడి ఇల్లు ఫ్రెండ్స్. నాన్నగారు ఫోటో సరే మా నాన్నగారు చనిపోయారండి. మా వైఫ్ అండి, మాకు ఒక 2 పిల్లలు ఉన్నారండి. బాలో చిన్నోడు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాడు. 2 సంవత్సరాల బాబు. నాతో పాటు మల్లెల మాసం సాంగ్ చాలా బాగా డ్యాన్స్ చేస్తుంటాడు. మా పెద్దోడండి. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చిన్నోడండి. చిన్నోడి పేరు మహేష్ బాబు అని పేరు పెట్టినండి. జూనియర్ మహేష్ బాబుగా అవ్వాలని నాకు ఒక ఆశ అండి. నేను కృష్ణ కింద అంటే నేను చేస్తున్నాను, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని కాబట్టి నేను కృష్ణ నా కొడుకు జూనియర్ మహేష్ బాబు అవ్వాలని నా కోరికండి. మా నాన్నగారండి, నాన్నగారు చనిపోయి 20 రోజులు అవుతుందండి. నాన్నగారు ఇంతకు ముందు ఉప సర్పంచ్గా చేసేవాళ్ళండి. అలాగే మన వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారండి. వ్యవసాయం కూలి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా వైఫ్ అండి, మా వైఫ్ జగదీశ్వరి. మా అబ్బాయి, చిన్న అబ్బాయి మహేష్ బాబు, పెద్ద అబ్బాయి యోగేంద్ర అండి. అది మా తమ్ముడు అండి. అలా సార్ మీ వైఫ్ చూపెట్టు రమ్మను. ఇది నేను ఎక్కువ ఇవాళ కట్టెలు పొయ్యండి. మేము కట్టెలుగా తయారు చేసి ఇందులోనే వంట చేసుకుంటున్నామండి. కట్టెలుగా పొయ్యండి. నేను ఎక్కువ శాతం వీడియోలు అయితే ఈ ప్లేస్లలో చేస్తూ ఉంటానండి. ఇప్పుడు వర్షాకాలం లేదు కాబట్టి మొత్తం ఎండిపోయినాయి, కానీ ఈ ప్లేస్లలో చేస్తూ ఉంటానండి. నేను ఈ ప్లేస్లో చేసి నేను పాపులర్ అయ్యానండి. ఎక్కువ శాతం ఇలాగా కష్టమేనండి. అరే ఇంకేం చెప్తాం కలగా. అరే మా బతుకులు మీ ద్వారాగైనా మేము బాగుపడాలి. ఇదండి వంటలో ఇక్కడ చేస్తామండి. ఇదండి పొయ్యి. ఇదండి అన్నం, కూరలు. మా అమ్మగారు 2009లో చనిపోయిందండి.
చనిపోయి నుండి ఆ రోజు నుండి నేను ఇలాగా అంటే ఆ రోజుల్లో నేను కాలేజు ఇంటర్మీడియట్ చేస్తూ ఉండేవాడిని. అలా చేసుకుంటూనే మా నాన్నగారు ఒకలే మమ్మల్ని అలా పోషించేవాళ్ళు. నేను మా తమ్ముడు ఉండేవాళ్ళమి. మా తమ్ముడు ఎక్కువ సన్న ఎటు వెళ్ళి వచ్చేవాళ్ళు. నేనైతే ఇంటికాడే నాన్నని చూసుకునేవాడిని. కాలేజీకి కూడా నన్ను జాయిన్ చేసి కాలేజీకి వెళ్ళి నేను చదువుకొని వచ్చేవాడిని. అలాగా 2015 చేసుకున్నాను. ఆ అమ్మాయిని జగదీశ్వరి అనే అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకుని నాకు కొద్దిగా హ్యాపీగా అలాగా జీవనం సాగిపోతుంది. అంటే ఇప్పుడు ఏదో నేను బట్టలు వేసుకొని స్టైల్గా కనబడుతున్నాను అని అంటే సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లో స్టైల్గా వేసుకొని బట్టలు ఉంటారు కాబట్టి అలాగే నేను వేసుకోవాలి, అంత స్టైల్లో మన అభిమానులకు చూపెట్టాలి అని ఒక ఆశతో నేను అలాగా స్టైల్గా చేసి చూపెట్టేవాడిని తప్ప నా దగ్గర అయితే ఏమీ లేదు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేసి ఒక డ్రెస్సులు కొనుక్కోమని ఆర్థిక పరంగా కూడా నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళు కొనిచ్చిన బట్టలే నేను వేసుకోవడం తప్ప నేనైతే ఓన్గా కొనుక్కోలేదు. ఒక రోజుకి నేను కూలి పనికి వెళ్తే 300 తెచ్చుకునేవాడిని. అలా డైలీగా అలాగ వెళ్ళి తెచ్చుకునేవాడిని. నా పిల్లని అలాగ పోషించుకునేవాడిని. అయితే ఈ వీడియోలు చేసుకుంటే సూపర్ స్టార్ ఒక అభిమానంగా ఉండి అతను ద్వారాగా వీడియోలు అలా చేసుకొని ఈ రోజుల్లో ఇలా పాపులర్ అవుతున్నాను అన్న ఉద్దేశంలో ఇప్పుడు వచ్చానండి. అయితే ఇంతవరకు మీరంతా ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నన్ను ఇంత దూరాన్నే ఆ ఛానల్ వాళ్ళు మీకు రేపు వస్తాము, మీరు లొకేషన్ పెట్టండి అని చెప్పగానే ఆ మార్నింగ్ మేము బయలుదేరాము అని మీరు గుడ్ మార్నింగ్తో పెట్టి మీరు వస్తున్నాం బ్రదర్ మేము మీకు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం మీరు 70 కిలోమీటర్ దూరం నుండి అయినా నన్ను ఇంత దూరం లోపలికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ టైం మీరే వచ్చారండి. మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ఇంకా బయటికి తీసుకెళ్ళాలి ఒక కాన్సెప్ట్ పెట్టి మీరు నా కోసం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఎప్పుడూ మిమ్మల్ని ఈ ఛానల్ నేను ఎప్పుడూ రుణపడుతూ ఉంటానండి. ఇంకా అంటే ఇంకా మేము వ్యవసాయం చేస్తామండి, కూలి పని వాళ్ళని. ఇలా చిన్నపిల్లడండి మహేష్ బాబు అని పేరు పెట్టానండి. సూపర్ స్టార్ కృష్ణ అయ్యుండి నేను మహేష్ బాబు అని తన పేరు పెట్టానండి. జూనియర్ మహేష్ బాబు అవ్వాలి అని నాకు ఒక కాన్సెప్ట్ ఉందండి. నాకైతే నాకు చెయ్యాలి అని. ఏదో నా పెద్దోడు యోగేంద్ర అండి, మా వైపు జగదీశ్వరి. ఈ చుట్టుపక్కల చూశారు కదండి, నా ఇల్లు చాలా పేదరికంగా ఉన్నాను. మీరు ఎవరైనా నాకు ఆదరించాలి ఎలాగా అనుకుంటే మీకు తోసినంత సహాయం కూడా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను పేదవాడిని, సూపర్ స్టార్ కృష్ణ అని అభిమానం కొలిదింతా ఒక అభిమానులకి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశతో చేస్తున్నాను తప్ప నాకైతే ఏమీ లేదండి. మీరు ఏమైనా ఎంతో కొంత సహాయం చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేసి ఇంకా వదలాలని ఒక ఆశ కోరికతోనే ముందుకు వెళ్తానండి. నేను స్క్రీన్పై నెంబర్ పెడుతున్నానండి, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి. మా ఆయన అసలు పేరు చిట్టుబాబు. తను సూపర్ స్టార్ కృష్ణ కింద యాక్టింగ్ చేస్తున్నారండి. తను చాలా బాగా చేస్తున్నారు. అందుకు చాలా ఫాలోవర్స్ కూడా అలాగే పెరిగారు, లైక్లు కూడా వస్తున్నాయి. అందుకు నేను ఇంకా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మంచి ముందుకు వెళ్ళాలి ఇలాగని ఆలోచనతోటి చేస్తున్నానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా పెరుగుతూ లైక్స్ ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. అది కాకుండా చాలామంది ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు, ఫోన్లు కూడా అలానే చేస్తున్నారు. మీరు ఇంకా చెయ్యాలి అని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి నచ్చేయి కాబట్టి అలా చెప్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే కాకుండా ఈరోజు ఇలా వచ్చారు మీడియా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా అనుకుంటున్నాను. మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఈ స్థాయిలో వచ్చారు మా ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంతేనా?
ఆ